డబ్బులు ఊరికే రావని అందరూ అంటారు, కానీ ఎవరికైనా డబ్బులు ఊరికే వస్తాయి అంటే మాత్రం ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ఆశపడతారు. అలాంటి ఆశనే ఇప్పుడు కొద్దిమందికి పెట్టుబడిగా మారిపోయింది. ప్రజల అవసరాలే వాళ్ళకి రాబడిని కల్పించే ఒక అవకాశంగా మార్చేస్తున్నారు. అలాంటి కొద్దిమందిని ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే విషయంలోనే ఒక ప్రయత్నం మనం చేయబోతున్నాము. అది మొదటి పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఏదైతే ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని పెట్టుబడిగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారో అనేది ఒక మంచి స్టోరీ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ స్టోరీ ఏంటంటే, ఎవరైతే అవసరం ఉంది అంటారో వాళ్లకు చాలా స్పీడ్గా కొన్ని మాటలు చెప్పి ₹1 మీరు వడ్డీ కట్టకుండా లక్షలాది రూపాయలు మేము మీకు ఇచ్చేస్తామంటారు. ఆ లక్షలాది రూపాయలు మీకు ఇవ్వడానికి కారణం ఏంటో అడిగితే కూడా వాళ్ళు చెప్పే సమాధానము ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసేలాగుంటుంది. ఏదో చిన్న చిత్తగా కంపెనీ పేరు చెప్తే నమ్మే అవకాశం ఉండదు కాబట్టి ఏకంగా రిలయన్స్ ఫైనాన్స్ అనే కంపెనీ పేరు చెప్పి దానికి సంబంధించిన ఐడి కార్డులు, అతనికి సంబంధించిన పర్సనల్ విషయాల్ని కూడా నమ్మకం కోసం వాళ్ళు ఇస్తున్నారు. కానీ అవి రెండు కూడా ఫేక్ అన్న విషయము ఆ తర్వాత తెలుస్తుంది. ముఖ్యంగా రూరల్లో ప్రాంతంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఈ లోన్ స్కామ్ అన్నది, ఆ లోన్ ట్రాప్ అన్నది జరుగుతుంది. రూపాయి వడ్డీ లేకుండానే కేవలం కొద్దిపాటి అమౌంట్ మీరు ఇన్సూరెన్స్గా కడితే చాలు, ఆ ఇన్సూరెన్స్ అమౌంట్కి మేము లక్షలాది రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం, అది కూడా 45 నిమిషాల నుంచి గంటలోపు. ఈ మాటలు విలంగానే ఎవరికైనా సరే ఆశ కలుగుతుంది. ఒక 10,000 పెడితే 25 లక్షల డబ్బులు వస్తాయంటే ఆ ఆశతో 10,000 మీరు వాళ్ళ అకౌంట్లో వేస్తారు. ఆ తర్వాతే వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. దానికి సంబంధించిన స్టోరీ పైన బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ చేసింది. దానికి సంబంధించి నేనే దాన్ని లీడ్ చేశాను. ఆ స్కామ్ ఏంటి, ఆ స్కామ్ని వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే లోన్ ట్రాప్ చేసే వ్యక్తి ఉన్నారో ఆయనతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన ఒక ఆడియో నేను మీకు ఫస్ట్ వినిపిస్తాను, ఆ తర్వాత షో కంటిన్యూ చేస్తాను. ఒకసారి ఆ ఆడియో చూద్దాం. చెప్పండి. సరే, ఇది హోమ్ లోన్ గురించి అని ఫోన్ చేశాను నేను. మీరు రిలయన్స్ లో వర్క్ చేస్తారా? అవును సార్, చెప్పండి. ఓకే, అదే లోన్ గురించి మాట్లాడడానికి ఫోన్ చేశానండి. ఓకే సార్, ఎక్కడి నుంచి కాల్ చేశారు సార్? నేను చేస్తుంది ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి అండి. మహబూబ్ నగర్. జాబ్ ఏం చేస్తారు సార్? నేను యాక్చువల్లీ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాను. ఓకే. అంటే మార్కెటింగ్ ఓకే. ప్లస్ అంటే మా ఫాదర్ పేరు మీద పొలం కూడా ఉంది. అంటే మీరు మామూలుగా ఎట్లా చేస్తారు లోన్ మీరు? వచ్చేది సార్ ఇది ఆన్లైన్ ప్రాసెస్ అది. ఓకే. హైదరాబాద్. ఓకే. ఓకేనా? ఓకేనండి. మనకు వచ్చేసి అది పర్సనల్ ఉంటుంది సార్, వెహికల్ ఉంటుంది, స్టడీ లోన్ ఉంటుంది, హోమ్ లోన్ ఉంటుంది. ఓకే. మీకు ఏ లోన్ కావాలి మీకు? అంటే నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మా ఇల్లు ఉందండి. అంటే మాది యాక్చువల్లీ అంటే ఒక 2 రూమ్లు ఉన్నాయి. ఆ 2 రూమ్లు ఇప్పుడు తీసేసి ఒక 4 రూమ్లు కట్టుకుందాం అనుకుంటున్నాం మేము. సార్ ఏదో ఒకటి సంథింగ్. ఓకే. ఓకే. మీకు మేము చెప్పిన దానిలో మీకు ఏ లోన్ డిసైడ్ చేసుకోగలుగుతారు? హోమ్ లోన్ కావాలండి. హోమ్ లోన్. హోమ్ లోన్ కింద సార్ ఎగ్జాక్ట్ అయితే అమౌంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది అప్రూవల్. ఓకే. కానీ దీనిలో అయితే అన్నిటికీ అన్ని కరెక్ట్గా ఉంటేనేమో 1 లక్ష నుంచి 35 లక్షల దాకా ఉంటుంది. ఓకే. ఓకే. మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ కానీ మీ పైన లోన్ ఎంత ఎలిజిబుల్ ఉందో చెక్ చేసి చెప్తాను. ఓకే. ఓకే. ఓకే, డన్. మీకు ఏమి పంపించాలండి? ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ సార్. బ్యాంక్ పాస్బుక్. ఓకే. ఈ 3 పంపిస్తే మీరు నాకు చెప్తారా? ఓకే. మీకు అమౌంట్ ఉందో లేదని చెక్ చేసి చెప్తాను. ఓకే. అంటే ఎట్లుంటుంది సార్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ అసలు ఇది? సార్ నెక్స్ట్ ప్రాసెస్ అంటే సార్ మనకు వచ్చేసి మనకి ఇప్పుడు కొంతమందికి ఒక లిమిట్ దాకా ఉంటుంది. 1 లక్ష నుంచి 8 లక్షల దాకా లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ అనేది లేకుండా ఉంది సార్. ఓకే. ఓకే. ఒక్కొక్కరికి ఒకలాగా వస్తుంది ఇది ఇంట్రెస్ట్ అని ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి. ఓకే. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే సార్ ఎలాంటి డాక్యుమెంట్ చార్జెస్, ప్రాసెసింగ్ ఫీజులు అన్ని కట్టించుకునేది ఉండదు సార్ ఇది కంపెనీ. ఓకే. ఓకే. మనం ఎంత అమౌంట్ తీసుకోగలుగుతున్న ఆ అమౌంట్ కి మనం టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి సార్. టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే. అది స్వయంగా మీరు చేయించుకోవాలి. ఎక్కడ చేయించుకోవాలి అది? అది స్కానర్ ఉంటుంది సార్ కంపెనీది. దానికి స్కానర్ చేస్తే అమౌంట్ మీకు చేసిన తర్వాత ఒక 2 minutes లో మీకు అప్రూవల్ లెటర్ వస్తుంది. ఓకే. 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 ఇది 1 hour లో ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. వడ్డీ వద్దు, ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్. అది కూడా మీకేమైనా జరిగితే డబ్బులు మేము వాపస్ తీసుకోవడానికి అవసరం ఉండేలాగా అవకాశాన్ని క్రియేట్ చేసేలా ఒక టర్మ్లో, అది కూడా చాలా తక్కువ అమౌంట్ కడితే మీకు లక్షలాది రూపాయలు ఇచ్చేస్తామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి వెంటనే వచ్చే అనుమానము, వడ్డీ లేకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని. డబ్బులు మీకు దగ్గర ఎక్కువ ఉన్నాయా? ఇలాంటి ప్రశ్న అడిగితే సమాధానం ఎలా వినిపిస్తుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఆడియో మీరు వినండి. ఆడియో తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు జనాలు కన్విన్స్ అవుతున్నారు, ఎందుకు వీళ్ళ మాటలు నమ్మి లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు అన్నదానికి. దానికి సంబంధించిన సెకండ్ ఆడియో ఒకసారి చూద్దాం. ఆ ఇన్సూరెన్స్ ఓకే. ఇప్పుడు నాకు యాక్చువల్ ఒక 25 లక్షలు నాకు అప్రూవల్ వచ్చింది అనుకోండి. 25 lakhs. 25 lakhs నా రిక్వైర్మెంట్ ఉంది. ఒకవేళ నాకు అప్రూవల్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు ఏమంటున్నారు ప్రాసెసింగ్ ఫీజు అవన్నీ ఎంత ఉంటాయి?
సార్ దానిని నేనేమంటున్నాను, ప్రాసెసింగ్ ఫీజులు ఉండవు సార్. ఓకే. మనకు ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్క రూపాయిన ఒకలాగా మనకు ఇంట్రెస్ట్ పడట్లేదు. ఒకరికి 8 లక్షల దాకా, ఒకరికి 9 లక్షలు, 10 లక్షలు ఇట్లా ఓకే. ప్రొఫైల్ బాగుంటే ఇంట్రెస్ట్ ఫ్రీ వస్తుంది అంటున్నారు మీరు. ఇంట్రెస్ట్ ఫ్రీ వస్తుంది. ఓకే. అందువలన మనకు వచ్చేసి ఎంత అమౌంట్ తీసుకుంటే అంత అమౌంట్ మనం ఇన్సెంట్ చేయించుకోవాలి. ఉమ్, ఉమ్. అదొక్కటే చేయించుకోవాలి మీరు అని చెప్తున్నాను. ఎందుకంటే సార్ మీ ఫ్యూచర్ లో మీకు ఏమైనా జరిగితే అది రుణమాఫ్ అవుతుంది. అవును, అవును, అర్థమైందండి. ఓకే. దానికోసం మీరు స్వయంగా మీకు సంబంధించిన కూడా మీరు ఇన్సెంట్ చేయించుకోవాలి, ఎందుకంటే కంపెనీ చేయించలేదు. ఓకే. కానీ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఏ కంపెనీ నుంచి ఇస్తారండి ఇట్లా లోన్స్? ఇది ఎంఎన్సి కంపెనీ సార్, ఇది మల్టీనేషనల్ కంపెనీ, ఇది ముఖేష్ అంబానీ కంపెనీ, తెలిసే ఉంటుంది కదా, రిలయన్స్ కంపెనీ ఇది. అవును, రిలయన్స్. అవును, అవును, రిలయన్స్ వాళ్ళది. రిలయన్స్ ఫినాన్స్ లో ఇస్తారు వీళ్ళు. వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటే సార్, మీకు ఇండస్ట్రీ తీసుకోకుండా ఇవ్వడం అంటే, ముఖేష్ అంబానీతో మనకు అమౌంట్ బ్లాక్ మనీ అనేది ఎంతో ఉంది. అవును. దానికోసం అది పొదుపు చేయడం కాకుండా మనకి ఇట్లా ఇచ్చి వచ్చిన అమౌంట్ వాళ్ళు ఏమంటారు దాన్ని, ఇంక్రిమెంట్ చేసుకోవడానికి ఇది. ఓకే, ఓకే, ఓకే. సో ఓకేనా? మిమ్మల్ని కలవచ్చా అండి పర్సనల్ గా వచ్చి? అది లేదు సార్, అది ఆన్లైన్ ప్రాసెస్ గా కలవడం ఉన్నది. ఆహాహా, ఓకే, ఓకే. అంటే నేను కూడా అంటే హైదరాబాద్కి వస్తూ ఉంటాను నేను రెగ్యులర్ గా, అందుకని అట్లా ఏమైనా కలవచ్చా అని అందుకని అడిగాను నేను, డాక్యుమెంట్స్ అదే ఇవ్వడానికి సార్. మీకు. ఓకే సార్. నాకు లోన్ అప్రూవల్ అయిన తర్వాత ఎంత టైం లో డిస్బర్స్మెంట్ అవుతుందండి ఇది? మీరు డాక్యుమెంట్స్ పెట్టండి, ఒక 5 minutes నేను చెక్ చేసి కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే. ఒకవేళ మీకు అప్రూవల్ ఓకే సక్సెస్ అయినంటే సార్ మీకు 1 hour లో అవుతుంది. సరే సరే అండి. అయితే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను సార్. ఓకే సార్. ఇంకొకటి సార్ మర్చిపోకండి, సార్ చెప్పండి. అమౌంట్ అనేది అప్రూవల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంటే మళ్ళీ ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఇప్పుడే క్లియర్ చేసుకోండి. ఆహా, ఓకే. ఓకే, ఓకే. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే పక్క చేయించుకోవాలి, ఎందుకంటే కట్ అయితే రాదు. అదే అండి, మనం డబ్బులు అంటే మనం ఇన్సూరెన్స్ కడితేనే అది మనకు ప్రాసెస్ అవుతుంది. ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టిన తర్వాతనే మీకు ఇన్సూరెన్స్ అప్రూవల్ లెటర్ వస్తుంది. ఓకే, ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది. ఓకేనా? సరే సార్. ఓకే సార్. మీకు ఒక 10 మళ్ళీ నిమిషాలు ఎందుకంటే నేను చాలా మంది డాక్యుమెంట్స్ పంపించి మీకు ఫోన్ చేస్తాను సార్ నేను. ఓకే డన్. సార్. సో నాకు 25 లక్షల లోను గాను 6,500 రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే చాలు, 25 లక్షల లోను గంటలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఆ చెప్పిన నేపథ్యంలో ఆయన ఒక నెంబర్ ఇచ్చారు, గూగుల్ పేకి చేస్తే చాలు, మేము దానికి వెంటనే మీ టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించిన అప్రూవల్ లెటర్ ఇస్తాను, ఆ తర్వాత వితిన్ 45 minutesలో మీకు కాల్ వస్తుంది, మీ అకౌంట్ నెంబర్ తీసుకుంటారు, 15 నిమిషాల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసేస్తారు. ఇది వాళ్ళు చెప్పిన మాట. వినగానే నమ్మి వెంటనే ఇచ్చేలాగా, ఆ ఆశను అత్యాశగా మార్చి వాళ్ళే ఆ మోసం చేసేందుకు సిద్ధమయ్యేలాగా ఆ ప్లాట్ఫామ్ని తయారు చేస్తున్నారు. అది ఈ లోన్ ట్రాప్ ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం. ఇలాంటి కాల్స్ మీకు రావచ్చు, లేదా ఇలాంటి మాటలు చెప్పేందుకు కొద్దిమంది మీకు కనెక్ట్ అవ్వచ్చు. అలా అయినప్పుడు ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తున్న అకౌంట్ నెంబరు, అలాగే వాళ్ళు ఒక నెంబర్ కూడా ఇచ్చారు, ఆ నెంబర్కి కాల్ చేసి ఆ నెంబర్కి డబ్బులు పంపిస్తే చాలు, మీకు వెంటనే లక్షలాది రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది అంటారు. కానీ ఆ తర్వాత దానికి సంబంధించి ఒక్కరి దగ్గర నుంచి కూడా రెస్పాండ్ ఉండదు. అయితే మనకు అర్థమవుతుంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ఇస్తుంది. దీని మీద బీ కేర్ఫుల్ అని చెప్పడానికి ఈ షో చేస్తున్నాం. 6,500 రూపాయలు ఇస్తే 25 లక్షలు వస్తాయంటే ఆశపడి ఎవరైనా వేశారో 6,500 రూపాయలతో పాటు ఆ తర్వాత జరిగే పరిణామ క్రమంలో మిగతా వేలాది రూపాయలు వాళ్ళు కలెక్ట్ చేస్తారు అన్నది నిజం. కీలకంగా మీరు ఆలోచించుకోవాల్సింది, ఏవైనా సరే లోన్ కంపెనీలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు కానివ్వండి, మిగిలిన ఏవైనా సరే మీకు డిస్బర్స్ అయ్యే అమౌంట్లో నుంచి మైనస్ అయ్యి వస్తుంది తప్ప ముందుగా కట్టమని ఎవరు అడగరు. అలా అడిగారు అంటే అది ఖచ్చితంగా మోసమనే మీరు నమ్మాల్సి ఉంటుంది. అలాంటి ప్రయత్నం చేస్తున్న వీళ్ళని మనము కట్టడి చేయాల్సిన అవసరం, ఇలాంటి వాటిని తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సో అందుకే నేను చేసిన. అంతేకాకుండా ఈ నెంబర్స్ కూడా నేను యాక్చువల్లీ దీని మీద ఇంకొక షో కూడా చేద్దాము, ఎందుకంటే ఏదైతే వీళ్ళకి సంబంధించిన అంశం ఉందో, వీళ్ళు ఎలా ట్రాప్ చేస్తారో సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనము ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. బట్ బీ కేర్ఫుల్. రిలయన్స్ అన్నది ఫైనాన్స్ ఇచ్చినా సరే అది అఫీషియల్గా జరుగుతుంది, ఇలా అన్అఫీషియల్గా జరగదు. డబ్బులు మీరు ఇస్తే ఆ తర్వాత మీ అకౌంట్లోకి వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి భారతదేశంలోని ఎవరి దగ్గర లేదు. బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునే మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్ మాటలే.